వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు మనం కదిరి నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ నిత్యం పూలు అందుకుంటున్న ఆ మహిమగల క్షేత్రం చూడాలంటే అనంతపురం జిల్లాకు వెళ్ళాల్సిందే. అనంతపురం జిల్లాలో కదిరి అనే గ్రామంలో ఈ కాద్రి నరసింహస్వామి టెంపుల్ అనేది ఉంది. దేశంలో మనకి ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి, కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయాలు కొన్నే ఉన్నాయి. అందులోనూ ఇది చాలా ప్రత్యేకత అనమాట. ఆ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఎంతో మహిమ విశిష్ట కలిగిన ఆ ఆలయంలో స్వామివారు శ్రీ కాద్రి నరసింహునిగా పూజలు అందుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు కదిరి నరసింహునికి కాద్రి నరసింహునిగా పేరు ఎలా వచ్చింది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. దేశంలో ఉన్న ఆలయాల్లో కొన్ని నిర్మించినవైతే మరికొన్ని స్వయంభుగా వెలిసినవి. అయితే ఇలా స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతాయి. అవి నేటికి పూజలు అందుకుంటున్నాయి. అలాంటి క్షేత్రాల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించిన తరువాత కోపంతో ఉన్న స్వామిని చూసిన దేవతలు ప్రహ్లాదునికి ఇలా చెప్తారు: ప్రహ్లాద, నీ వల్లనే స్వామిని శాంతపరచడం అవుతుంది అని. అది విన్న ప్రహ్లాదుడు ఈ కాద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడం కోసం ప్రార్థనలు చేసి, అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారి ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్టు ప్రహ్లాదు స్వామిని ఎడమవైపుగా ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. 10వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో స్వామివారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక రహస్యం కూడా ఉందంట. అదేంటంటే, ఈ క్షేత్రంలో మూల విరాట్కు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నుండి స్వామివారి చెమట భక్తులకి తీర్థంగా స్వీకరిస్తున్నారు. అయితే ఆ చెమట ఎలా వస్తుంది అనేది ఇప్పటికి కూడా ఎవరికీ తెలియని రహస్యంగా ఉంది. ఇప్పటికి కూడా స్వామివారు నిజ రూపంలో ఉన్నారని అందరూ చెప్పుకుంటున్నారు. మనకు కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు 2 ఉన్నాయి. ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండ మీద ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన తరువాత నాభి నుండి వచ్చే నీటినే ఇక్కడ భక్తులు తీర్థంగా తీసుకుంటున్నారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకి మొదటిగా గాలిగోపురం కనపడుతుంది. దీనిని పరిహార రాయ బుక్కరాయ శ్రీకృష్ణదేవరాయలు దశల వారీగా 13, 15 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించారు. గాలిగోపురం దాటుకొని లోపలికి వెళ్ళిన భక్తులు కళ్యాణకట్ట కనిపిస్తుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలో బురుగు తీర్థం అనేది ఉంది. అందులో స్నానం అన్నీ పూర్తి చేసుకొని పూజకి వెళ్తారనమాట. ఈ ఆలయం చాలా విశాలమైన ప్రశాంతమైన స్థలంలో నిర్మింపబడి ఉందన్నమాట. మీరు చూసినట్టయితే మీకు చూపిస్తూ నేను ఒక ప్రదక్షిణ వేశాను. ఎంత పెద్దదో కూడా చూసి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి తేరు అనేది కూడా చాలా అంటే చాలా మందికి తెలుసు. ఎంత ఘనంగా చేసుకుంటారో మీరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేయండి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్కి 450 కిలోమీటర్లు మరియు అనంతపూర్కి 100 కిలోమీటర్లు దూరంలో ఉంది కదిరి. అంతేకాకుండా తిరుపతికి 180 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ టెంపుల్ అనేది. మేమైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. బయట వచ్చినాక ఆలయం ప్రాంగణంలోని దేవుడి పటాలు అనేది అమ్ముతున్నారనమాట. లక్ష్మీ నరసింహస్వామి పటం ఒకటి తీసుకొని అలానే ప్రసాదం తీసుకొని వచ్చేసాము. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకునేసాము. Thank you for watching. Please do like, share and comment. Also subscribe.